Please subscribe to 7 Media. సో మచ్ అండ్ మీ లవ్ సపోర్ట్ ఇసుకపట్నం ట్రైలర్ చూశారు, టీజర్ అంతకు ముందు వచ్చింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐమ్ కొలాబరేటింగ్ విత్ అమెజాన్ ఫస్ట్లీ is my second collaboration. First collaboration is another huge series, Zulal and Chappi, Tamil. We did 2 seasons and so this is my second collaboration and in the series lo Telugulo ముఖ్యంగా తెలుగులో పాటగా ఉండడం ఇట్స్ అ హానర్ ప్లెజర్ అండ్ సముద్రకని సార్ చెప్పినట్టు ఐవ్ ఆల్రెడీ వర్క్డ్ విత్ హిమ్ ఇన్ వడ చెన్నై అండ్ దిస్ ఇస్ మై செகண்ட் ஃபிலிம் தேர்ட் நம்ம வீட்டு பிள்ளை அதுலேயும் ஒர்க் பண்ணியிருக்கோம். ஸோ ஒர்க்கிங் வித் హిమ్ వాజ్ ఫెంటాస్టిక్. ఆల్ మై టెక్నీషియన్స్ వంశీ పచ్చిపులుసు విజువల్స్ చూశారు, క్రేజీ మ్యాన్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ వంశీ. ఐ థింక్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వంశీ and my music director. Special mention, goosebumps aithe vachindi. So I think Gary of course is a fantastic director and my producers are here from Tamara and Harsha is there, our lovely EP, and my lovely boss lady Padma is also here for creating such a fantastic, putting such a good project together is not easy kada. So I think definitely Isakapatnam, keeping Bharati's character aside, Telugu audience ki this series will be something very new and oka kotta experience. They'll take you to the world of Isakapatnam ani cheppachu. And Bharati is one character, ఆ పేరులోనే భారతి అనే పేరులోనే ఉంటుంది ఒక స్ట్రాంగ్ willed women అని చెప్తాను. సిమిలారిటీస్ బిట్వీన్ మీ అండ్ భారతి ఇస్ ఐ థింక్ షీఈస్ వెరీ ఒక
ఒక ఫోకస్డ్గా ఒకటి మనం అనుకున్నామంటే అది చేయాలి, అది పట్టుదలతో చేయాలి అనుకునే ఒక క్యారెక్టర్. సో ఐ థింక్ మీకు అందరికీ భాగ్యం ఎలా నచ్చిందో భారతి కూడా అలాగే నచ్చుద్ది అనుకుంటున్నాను. ఐఎమ్ హోపింగ్ టు సీ ద రెస్పాన్స్ ఆన్ July 2nd. We had fantastic lovely time working on this series. Yeah, మీరందరూ చెప్పండి. I'm just waiting to hear from all the media and press people. Yeah. వండర్ఫుల్ అండి. మీరు భాగ్యంగా వచ్చినా భారతిగా వచ్చినా మిమ్మల్ని చూద్దాం, మా భాగ్యం చూద్దాం. మరి July 2nd ఏం చేస్తూనే ఉంటారు, నవ్విస్తాడు, ఏడిపిస్తారు, భయపెడతారు. మరి ఇక్కడ ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అండ్ ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఈ రోల్ని తెలుసుకోవచ్చా? ఇందులో అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఇందులో నాది ఒక సిన్సియర్ క్యారెక్టర్ అండి. అందరూ నాకు అదే చెప్తున్నారు ఎక్కడికైనా వెళ్తే, సార్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ యాక్చువల్లీ, యువర్ డేట్స్ ఆర్ నాట్ అడ్జస్టెడ్ ఫర్ నెగటివ్ రోల్, వీ కెన్ ప్రొవైడ్ యూ ఇన్ దిస్ ఫిలిం పాజిటివ్ రోల్, అదర్వైజ్ కామెడీ రోల్, అదర్వైజ్ సెంటిమెంట్ రోల్, యూ సపోజ్ టు బి you are like all-rounder, that's why we want you in my movies, like that they are telling. That is God's grace actually, God's gift. And in this film, this is like why I said film అని ఎందుకు అన్నానంటే, మీరు ఇది చూస్తే మూవీ స్టాండర్డ్ ఉంటుందంటే మీరే చెప్తారు రేపొద్దున. మూవీ స్టాండర్డ్ ఉంటుంది, డైరెక్షన్ కానీ అన్ని ఎడిటింగ్ కానీ మ్యూజిక్ కానీ అన్నీ మీరు వన్స్ చూసిన తర్వాత, నేను ఈ సందర్భంగా నేను ఒక స్పెషల్ రిక్వెస్ట్ అడగబోతున్నానండి. ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ ప్లీజ్ డూ ఇట్. జనరల్లీ మనకి ఎపిసోడ్స్ ఉంటాయి కదండి, అందులో మనం చూస్తే వెళ్తాం, కొంతమంది తట్టుకోలేక సస్పెన్స్కి లాస్ట్ ఎపిసోడు చూసేస్తారు, కొంతమంది తట్టుకోలేరు. అలాంటి వాళ్ళకి ఒకసారి కంప్లీట్ అయ్యాకనే లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ సీన్ చూసే ఆప్షన్ ఉండేలాగా ఏదైనా సెట్ చేయమనండి. అది ఒకటి అనిపించింది నాకు, ఆటో సాఫ్ట్వేర్ ఏదన్నా. సో నేను చాలా బాగా లొకేషన్ కూడానండి, ఇప్పుడు పద్మ గారిని కలిశాను అక్కడ. సో ఈరోజేమో ఈయన్ని నిఖిల్ గారు సార్ కలిశాను. సో వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. అండ్ ఇక్కడ ఏ వర్క్ వెదర్ లేదండి అసలు. మేము చేసినప్పుడు ఐశ్వర్య గారితో కాంబినేషన్ చేసినప్పుడు కానీ, నాకు సముద్రగని గారి విషయంలో అయితే ఏంటంటే, నేను చెన్నై వెళ్ళినప్పుడు సార్ కాంబినేషన్ సీన్ వస్తే, ఓ మనకి తమిళనాడులో కూడా రిలేటివ్స్ ఉన్నారు అనే కంఫర్ట్ ఆయనతో చేసేటప్పుడు. అలాగే సార్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఓ మనకి తెలుగులో కూడా రిలేటివ్స్ ఉన్నారు అని నన్ను చూసినప్పుడు అనుకుంటారు. మా ఇద్దరిది అంత మంచి బాండేజ్ అండి. కాదు, వెనకాల మెరీన్ అనుకుంటుంది, మధ్యలో మేమేం చేశాం కేరళ. లేదు, మెరీన్ గారు కాంబినేషన్లో నేను అంటే చాలా తక్కువ సీన్సే చేశాను, బట్ సముద్రగని గారు కాంబినేషన్లో నేను బాగా చేశాను. ఇందులో నా సిన్సియర్ క్యారెక్టర్ పేరు చెప్పచ్చండి, పర్లేదా అన్న గారి? సిఐ వర్మ, నా క్యారెక్టర్ పేరు సిఐ వర్మ. సో మంచి క్యారెక్టర్ అండి, సిన్సియర్ క్యారెక్టరు. మీరు చూడండి, సస్పెన్స్ అయినా ఉంటే మీకు తెలుస్తుంది కదా చూశాక. ముందే చెప్తే బాగోదని, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి కదా, మెల్లిమెల్లిగా రివీల్ చేస్తాం. సో నాకు ఈ మొత్తం యూనిట్ అందరితోని చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు గారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ రాహుల్ గారు అండ్ సాయిదీప్ గారు చాలా థ్యాంక్స్ అండి. తమిళ మీడియా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమ్ముడు, నువ్వు ఇంకా 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 అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రవివర్మ, నాతో పాటు ఉన్న శేఖర్, అందరూ ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఎదురుగుండా ఉన్నారు. సో మేమందరం మీతో మంచి సన్నివేశాలను షేర్ చేసుకుంటాం నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్టర్ ఇచ్చినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం చేయాలి, అంటే లైక్ వాడు ఎక్కడ పుట్టాడు, ఏం చేస్తాడు, ఎందుకు నాకు సౌండ్ చాలా డిస్టర్బింగ్గా ఉంది. క్యారెక్టర్ ప్రిపరేషన్కి కానీ, వాడు ఒక ఊరు నుంచి వచ్చాడు, ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ గాయ్, వాడి కార్పొరేటర్ అవ్వాలని ఉంటుంది, పీపుల్కి ఒక న్యాయం చేయాలని. అంటే పెద్దన క్యారెక్టర్ ఈజ్ లైక్ ఊరికి ఎంతో కొంత మంచి చేయాలి, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు, నేనైతే బాగా చేస్తాను అని వాడికి ఒక నమ్మకం ఉంటుందన్నమాట. హీ ట్రై ఫర్ దట్ అనమాట. సిరీస్లో హీస్ వన్ ఆఫ్ ద వెరీ పాజిటివ్ క్యారెక్టర్. యా. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ సముద్రగని సార్. మనం ఆల్రెడీ వన్ ఫిలిం చేసాం, బట్ కాంబినేషన్ రాలేదు. నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు సముద్రగని సార్ లేరు. హీజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే నీకు అంత ఫేమ్ రాలేదు కదా, ఈ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటాయి. నేను అదే అంటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రకని సార్లో ఉంటే చాలు అని చెప్తాను నేను. నాకు ఇప్పుడు ఎలా ఉన్నా ఓకే, బట్ ఐ స్టెప్ బై స్టెప్ ఐ గో. సెకండ్ ఇన్నింగ్స్ నాకు సముద్రకని సార్లో ఉంటే ఐల్ బీ మోర్ హ్యాపీ అనుకుంటాను. అండ్ ఐశ్వర్య రాజేష్, ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ అందరినీ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి యాక్టర్స్ అందరినీ ఒక దగ్గర పెట్టి మాకు ఒక మెమరబుల్ మూమెంట్ని క్రియేట్ చేశారు ఈ సిరీస్తో. అండ్ మెరియన్, ఇట్స్ ఎ వండర్ఫుల్ వర్కింగ్ విత్ హర్. తనకి తెలుగు రాకపోయినా చాలా చక్కగా ఉండి చాలా బాగా పర్ఫామ్ చేసింది ఎమోషన్స్ అవన్నీ. అండ్ సునీల్ సార్, మీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. బట్ చిన్నప్పుడు అంటే అంత చిన్నప్పుడు కాదు, బట్ సో లైక్ ఐ ఆల్వేస్ లవ్ సునీల్ సార్ గారు స్క్రీన్ మీదకి వస్తే ఇట్ విల్ బీ ఓన్లీ ద హ్యాపీ మూమెంట్. అండ్ సాయిదీప్ గారు అండ్ రాహుల్ గారు, థ్యాంక్స్. అండ్ ఒక విధంగా ఈ ప్రొడక్షన్ గురించి నేను చెప్పచ్చు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్స్. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాటిలో ఏ స్ట్రెస్ లేకుండా కానీ హ్యాపీగా ముందు తీసుకెళ్ళారు. మాకు అసలు ఏం స్ట్రెస్ ఉండేది కాదు, జస్ట్ అక్కడ సెట్కి రావటం, హ్యాపీగా షూట్ చేసి ముందుకెళ్ళటం. అండ్ వంశీ అయితే ఒక్క ఫ్రేమ్ కూడా ఏదో క్యాజువల్గా ఉన్నట్లేదు. నీ వర్క్ ఎవ్రీ ఫ్రేమ్లో నాకు చాలా క్లియర్గా కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ ప్రవీణ్ గారు, సో నేను ఇందాక ఎంతో బయటకు కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. 5th ఎపిసోడ్లో నాకు బీజిఎం ఇచ్చారు సార్ మీరు. నా లైఫ్లో ఎవరు అంత నాకు బీజిఎం ఇవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా. దట్స్ ద బెస్ట్ బీజిఎం ఇన్ మై ఎంటైర్ లైఫ్ అనమాట, అంటే నా సీన్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. నేను ఎక్కువ మాట్లాడలేను, సారీ. సారీ దేనికండి, ఇదే కదా మేమంతా కూపీలాగడం. ఐఎమ్ ద కామ్ ప్లీజ్. Okay, hello everyone. I'm Merin. So I'm a Malayali girl from Kerala. Coming from a very different place. Thank you so much, my dear producers. You guys made me feel like home. Tamada is the best production to work with. I'm super glad. And coming to Ammaji, this was the thing. Like when I got a call from Tamada, when Anil called me for the character, I thought it was a fake call. It's like always through casting directors or any medium that I got the opportunities, and it was a direct call and it was very hard to digest. But then yes, I am here as Ammaji in Visakhapatnam, and this character as an actor, I guess I have done a wonderful role, and now it's your chance to tell me like how I did. And thank you so much Gary for giving me Ammaji. Shashi, my dear writer, thank you so much for finding me from Kerala and bringing me to this amazing industry. And Samudragani sir, from childhood I have been a huge fan of you, and indeed I'm honored to be sharing the stage with you. You're an amazing actor. I'm glad. Thank you. And Sunil sir too. You're also an actor who I have seen and grown up, and it was an immense pleasure to be working with you. And Aishwarya, you're also a great actor. Thank you so much. It was an immense pleasure working with you. Naresh, guys, he's a very subtle actor, but a brilliant actor. You are going to have a great journey, and thank you so much for being a friend and still being a friend. He was the one when I walked onto the set. Okay, this was the first person that I was talking to and getting to know to, and it was very comfortable working with these amazing actors. And Teja, my dear manager and friend, but thank you so much for taking care of me in every way. I'll be forever grateful to you. Vamshi sir, in your eyes as an actor, I felt extremely happy. You have done a great job. I have no doubts in that. Praveen Garu, your music is amazing, and each time when I hear it, I get goosebumps. Thank you. And you have to talk about Chinna. Yes. Chinna. Okay. Sorry, Chinna, I didn't see you.
So these two were the actors that I got to work with only, like we much didn't have combination scenes. And Chilla, you have been a great actor and I'm sure you will reach heights. And Harsha sir, thank you so much for again taking care of everything in the set. And all the wonderful actors who are here and all technicians. If I did miss anybody, I'm really sorry. But I'm very sure you guys are going to love our series. Thank you so much. క్యారెక్టర్స్ గ్రేగా మారుతాయి, గ్రే క్యారెక్టర్స్ వైట్గా మారుతాయి. ఇట్స్ ఎ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. This is a content mainly which will be seen in drawing rooms. You know, the people do not go to theater to watch this, right? But when it comes to the point of presenting it to the drawing room audiences, how will it really appeal to them? Auditorium kick and theater excitement, that's a different thing. How will this presentation excite the people in the drawing rooms? అంటే డ్రాయింగ్ రూమ్ పీపుల్కి ఒక సెపరేట్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూయింగ్ ఉంది సార్. That's what I'm asking you. ఓకే, దే ఫీల్ లైక్ దే కెన్ అసెస్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద కమింగ్ ఇయర్ when the episodes are going on, but I'm pretty sure that they can't predict what's going to happen. No, not at all. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే when we wrote it, when we had the screenplay done and every episodeకి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఉంటుంది కదా in the format of this. ఆ క్లిఫ్ హ్యాంగర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కోసారి మేమే షాక్ అయ్యాం when the writing was happening. ఎక్స్పెక్ట్ చేయరు సార్. No one can expect, particularly from episode 3rd to 7th, they can't predict what's going to happen. ఎందుకంటే క్యారెక్టర్స్ డ్రైవ్ అలా ఉంటుంది, వాళ్ళు వెనకాల ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. ఆ మూమెంట్కి వచ్చేసరికి ఇదా జరిగింది అని ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వాట్ వీఆర్ బేస్డ్ ఆన్, దట్ ఈస్ వాట్ వీఆర్ బ్యాంకింగ్ ఆన్. Fantastic. Wish you all the great థ్యాంక్ యూ సార్. సునీల్ గారు, తారక్ ఫ్రమ్ ఎన్టీవీ హియర్ సార్. సార్, ఈ మధ్యకాలంలో అసలు అన్నీ చేసేస్తున్నారు. అంటే రావడం కమెడీ కింద వచ్చిన తర్వాత హీరో కింద టర్న్ అయ్యారు. ఇప్పుడు అంటే తెలుగు, తమిళ్ భాషా భేదం కూడా లేకుండా చేసేస్తున్నారు. ఫైనల్లీ యూ ల్యాండెడ్ ఇన్ ద అమెజాన్ ఒరిజినల్ కదా. సో ఏంటి విశాఖపట్నం మిమ్మల్ని లాక్కొచ్చిన ఆ పుల్లింగ్ ఫ్యాక్టర్ ఏంటి? అవునండి, యాక్చువల్గా చెప్పాలంటే ఇది మేము చేసినప్పుడు నాకైతే నిజంగా నేను మూవీ షూటింగ్కి చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉన్నారండి అందరూ. ఎక్విప్మెంట్ కానీ అంటే ఈయన ఇంకా ఫార్వర్డ్గా ఉన్నారు. ఈయన బేసిక్గా ఈయనకి బాగా కమాండ్ కదా ఎడిటింగ్ మీద. అందుకు క్లియర్గానే ఫస్ట్ మేకింగ్ అంతా కూడా ఇంకా సినిమా స్టైల్లోనే జరిగిందండి ఇదంతా. నాకు తెలిసి ఈ సిరీస్ చూసిన తర్వాత గ్యారంటీగా మ్యూజిక్ కూడా చాలా కొత్తగా న్యూ బ్లెండ్ అండి ఇందులో. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే సిన్సియర్ క్యారెక్టర్ తెలుగులో చేస్తున్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి సెట్లో అప్పుడు. సో వేరే చోట్ల చేసామండి మేము, బయటికి వెళ్ళి చేసాము దీని లొకేషన్స్ అన్నీ, ఇక్కడే కాదు. సో అప్పుడు కూడా నాకు ఈయన ఉంటే నాకు ఇంకా చెప్పాను కదా ఇందాక ఇంట్లో మెంబర్లా, అక్కడ నేను కలిస్తే చెన్నైలో ఒక ధైర్యం నాకు ఈయన చూసి, అలాగే ఈయనకి నేను కలిస్తే ఇక్కడ ఈయనకు ఒక ఇది ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ అలా. సో అందరం కూడా యూనిట్లో అందరం కూడా చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ పర్సన్స్ అండి, అందరూ కూల్ పర్సన్స్. సో తెలియకుండా అయిపోయిందండి. నేను అన్నాను కూడా తినతో ఆఖరికి తర్వాత కూడా 1-2 days నాది మళ్ళీ చాలా గ్యాప్ వచ్చిన తర్వాత చేసాం. అప్పుడు కూడా అన్నాను ఏంటి నాది అప్పుడే అయిపోయిందా అని. చాలా చేశాను ఇందులో, ఏంటి అప్పుడే అయిపోయిందా నా క్యారెక్టర్ అంటున్నాను. చాలా చేశాను అప్పుడే అయిపోయింది అంటున్నాను. అంటే అది తెలియలే, వీళ్ళతో ట్రావెల్ తెలియలేదు. చాలా థ్యాంక్స్ భయ్య, మంచి నాకు ఆనందాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ. సముద్రకన్ గారు, అంటే నేను మీతో పర్సనల్ ఇంటరాక్ట్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు ఇక్కడ వేసుకున్న డ్రెస్లో మీరు ఎంత ఒక్కపోతగా ఫీల్ అవుతారో తెలుసు, అక్కడ క్యారెక్టర్లు ఎంత ఒక్కపోతగా ఫీల్ అవుతారో కూడా తెలుసు నాకు. బట్ మళ్ళీ అంటే మాకు ఇంతకుముందు ఒక క్రాక్ కైండ్ ఆఫ్ ఆ టింజ్ అనేది కనపడతా ఉంది యాక్చువల్గా. అంటే బికాస్ ఆఫ్ ద లొకేషన్స్ వల్ల కావచ్చు, మీరు తీసుకున్న దీని వల్ల కావచ్చు. సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ న్యూ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్? ఎందుకంటే మీరు చూడగానే మీకు తెలుసు క్రాక్ మూడుదా, బట్ దానిలోంటి కొంచెం కొత్తగా ఒకటి జరుగుతుంది. ఒక్కొక్క ఫిల్మ్కి ప్లాన్ చేసి వెళ్ళడం లేదు, నేను నా బ్లాంక్గానే వెళ్తా. మా డైరెక్టర్ వాళ్ళు ఏం దింపారో, నా లోపల ఏం దింపారో అదే బయటికి వచ్చాను. బట్ దీనిలో అదే సేమ్ జరిగింది. గారి, శశి, తమ్ముడు ఉప్పి, వీళ్ళందరూ కలిపి ఆ క్యారెక్టర్గా తీసుకొచ్చుకున్నారు. బట్ గాడ్ గిఫ్ట్, ఇది నాకే కొత్తగా ఉంది, ఇది కూడా చాలా కొత్తగా ఉంది, సంబంధం లేదు కాస్ట్యూమ్ ఇది. బట్ అంత
అది కూడా ఓకే విచారణకి వెనిస్లో ఫెస్టివల్కి వెళ్ళగానే మా డైరెక్టర్ గారు తీసుకొచ్చి కోట్ వేసుకెళ్ళాలి అన్నారు. సార్ వద్దు సార్, అప్పుడు తీసి నాకు ఒక కోట్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు ఒక కోట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. విచారణ ఇలాగా పెద్ద గొప్ప డిస్కషన్స్ ఈ ప్రాజెక్ట్ మీద కూడా వస్తుంది అలాని నేను అనుకున్నాను. సార్ గ్యారీ గారు. ఎస్ సార్ ఇక్కడ ఎక్కడ ఇక్కడ సార్ గ్యారీ గారు సార్ మీరు గారు ఇందా సార్ ఈ మీ అమెజాన్ పారామీటర్స్ ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ బట్ స్టేజ్ మీదకి సీనియర్ యాక్టర్స్ బెనర్జీ గారు వాళ్ళు ఉన్నారు, అబౌవ్ 15 years ఇండస్ట్రీ ఉన్నారు, వాళ్ళు కూడా స్టేజ్ మీద పిలిస్తే హ్యాపీ. అది రవివరప్ గారు చాలా మంది ఆర్టిస్ట్ ఉంది సార్. అంటే Q&A అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే తర్వాత ఏముంటుంది సార్? ఆర్టిస్టులు అందరినీ పిలిచి మళ్ళీ మాట్లాడుతున్నాం సార్. ఓకే సార్. సార్ నాది క్వశ్చన్ సార్. ఇసుకపట్నం ఆంధ్రప్రదేశ్కి ఇసుకకి అవినాభావ సంబంధం ఉంటుంది. చాలా 2 గవర్నమెంట్లో కూడా ఇసుక జరిగిన చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలామంది కేసులు అయినాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా జరిగినాయి. ఏంటి తెలిసి తేనె చుట్టన కదుపుతున్నారా ఏంటి? లేదండి, ఆ ఇసుకకి మీ ఇసుకకి సంబంధం లేదా? సంబంధమే లేదు అసలు. పేరు మీరు చూస్తే అలా అనిపిస్తుంది కానీ అది మేము మా ఇష్టంతో పెట్టుకున్న ఇది తప్ప దీనికి ఇసుక ఎటువంటి సంబంధం లేదు. మరి ఏంటి ఈ ఇసుక ఏంటి సంబంధం? ఈ ఇసుక ఆ ఇసుక కాదా? అది నేను చెప్తే ఇంకా నేను కథ చెప్పేసినట్టే. అది నేను చెప్పకూడదు ఇప్పుడు. సరే నరేష్ గారు. హలో సార్ ఏంటి మీరు అమెజాన్ వాళ్ళు G5 ఇక్కడ లేకపోతే అక్కడ? ఏదో అలా అయిపోతుంది. ఓకే, ఎలా ఉండిపోతుంది క్యారెక్టర్? ఇట్స్ ఎ పాజిటివ్ క్లీన్ క్యారెక్టర్ అండి బేసిక్గా. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో ఒక జనరల్ లైఫ్లో ఒక ఊర్లో ఉండే కుర్రాడు ఎలా ఉంటాడో, సో బేసిక్ ఒక కార్పొరేటర్ అవ్వాలి, జనాలకి మంచి చేయాలి అన్న థాట్తో వాడు ముందుకెళ్తూ ఉంటాడు. హిల్ ట్రై ఫర్ గుడ్, అంటే విలేజ్కి మంచి చేయాలని ఒక చిన్న పాజిటివ్ థాట్ ఉంటుంది. బట్ వాడిని పవర్స్ ఎలా ఆపుతాయి ఏంటి అన్నదే క్యారెక్టర్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. నిఖిల్ గుర్తుండిపోయారు. ఇప్పుడు భారతీగా మారబోతున్నారు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్గా రిలీజు, ఎన్నో రికార్డ్స్ బద్దగొట్టిన సినిమా, అలాగే ఓటీటీలో కూడా బాధ. అయితే ఆ క్యారెక్టర్ సరదాగా ఏదో ఎంజాయ్ చేసే క్యారెక్టర్ ఎక్కువగా మీకు అవకాశం ఉన్నది ఎంటర్టైన్మెంట్ చేయడం, కానీ ఇదేమో ఎమోషనల్గా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వేరియేషన్ గురించి ఏం చెప్తారు? వేరియేషన్ అంటే యాజ్ అన్ యాక్టర్గా అన్నీ చేయాలి కదా సార్. యాక్చువల్గా భాగ్యం అంత ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేసింది ఫస్ట్ టైం. నేను చాలా మోస్ట్లీ నాది పర్ఫార్మెన్స్ ఇంటెన్స్ క్యారెక్టర్సే ఎక్కువ చేశాను. యాక్చువల్లీ సంక్రాంతికి ముందు సైన్ చేశాను ఇది. సో దానికంటే ముందే చేశారా? దానికంటే ముందే చేశాను. సో ఇట్స్ బికాజ్ అనిల్ గారు స్పీడ్ తెలుసు కదా, ఆయన తీస్తారు, థియేటర్లో గబుక్కుని రిలీజ్ చేస్తారు. ఇది వచ్చి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ సిరీస్ అంటే ఇట్స్ నాట్ లైక్ సినిమాలా కాదు. ఎవ్రీ ఎపిసోడ్ ఒక 7 episodes ఉన్నాయి, అండ్ ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక అన్ని ఎపిసోడ్లో ఒక హై పాయింట్ ఉండాలి, ఒక క్లోజర్ కరెక్ట్గా ఉండాలి, బ్యాంగ్ ఉండాలి, నెక్స్ట్ ఎపిసోడ్కి మీకు నెక్స్ట్ మేము చూడాలి అనిపించేలాగా ఒక ఎండ్ పాయింట్ ఉండాలి. సో ఐ థింక్ సినిమాలో మీరు చెప్పినట్టు బ్లాక్ బస్టర్ అవుతుంది, అంత కలెక్షన్స్ వస్తుంది అన్నప్పుడు ఓటీటీ ఆల్సో గ్లోబల్ రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. నేను తమిళ సిరీస్ చూసినప్పుడు ఒకసారి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళాను, ఆ ట్రాలీ తోసుకొచ్చే అతనేమో మిమ్మల్ని ఎక్కడో చూశానని చాలాసేపు ఎక్కడ చూసారండి నేను కూడా అడుగుతున్నాను. ఏదైనా డబ్బింగ్ సినిమాలు చూసుంటారేమో లేండి, లైక్ ఇప్పుడు చాలా తెలుగు తమిళ సినిమాలు డబ్బింగ్ చేస్తున్నారంటే చాలాసేపు ఆలోచించి ఆప్ ఏక్ సిరీస్ కియానా అన్నాడు. ఓ సులల్, హా మేడం మే దేకా బహుత్ అచ్చా సిరీస్ అంటే ఐ వాస్ లైక్ ओ वाह आप देखा है क्या? तमिल है ना, कोई प्रॉब्लम नहीं है ना, हिंदी में भी है, बहुत अच्छा है दीदी अदीदी అని చెప్పి. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ ద రీచ్ ఆఫ్ ఓటీటీ ఈజ్ సూపర్ అండి. లైక్ ఇప్పుడు రీజనల్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న పీరియడ్లో తమిళ సినిమా, తెలుగు సినిమా, మలయాళం సినిమా, హిందీ సినిమా అన్ని లాంగ్వేజ్లో చూస్తున్నారు. బట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్లాట్ఫామ్ నుంచి వచ్చినప్పుడు ద రీచ్ ఇస్ సూపర్. ప్రతి ఒక్కళ్ళు ఓటీటీని ఐ థింక్ ఓటీటీ ఈస్ చేంజ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో సినిమాలు ఎంత ముఖ్యమో ఐ థింక్ ఓటీటీలో కూడా మంచి బ్లాక్ బస్టర్ ఉండడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు హిందీలో మాట్లాడటం బాగా మాట్లాడే నేను చూడటం, అంటే తమిళ బాగవచ్చు, తెలుగు బాగవచ్చు, ఇంకా ఎన్ని భాషలు వచ్చు. థ్యాంక్ యూ అండి. సముద్రం గారు మీరు ఒక హీరో ప్లస్ డైరెక్టరు ప్లస్ క్యారెక్టర్ ఆర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు వరుసగా ఓటీటీదే మెయిన్ రాజ్యం అయిపోయింది కదా, మీ డైరెక్షన్లో ఓటీటీ వచ్చే సినిమా కోసం కథ ఏమైనా రెడీ చేసి పెట్టుకున్నారా? నా డైరెక్షన్లో ఇప్పుడు ఫిల్మ్ చేసుకున్నాను. ఓటీటీ ఎప్పుడున్నా రెడీగా ఉన్నాను. నా ఎవర్ గ్రీన్ రెడీగా నా దగ్గర ఒక 5-6 స్క్రిప్ట్స్ ఉంది.
ఎప్పుడు నా పని చేసుకునే ఉంటాను. ఇప్పుడు కూడా కార్లో వెళ్ళగానే రైటింగ్ దా చేస్తాను. ఏదో ఒకటి చేసి నా బ్యాంకులో డిపాజిట్ పెట్టినట్టు పెట్టుకునే ఉంటాను. అది ఎప్పుడు కావాలో అప్పుడు బయట వచ్చేసి. సార్ సముద్రకని గారు. సార్ నమస్తే సార్. ఇక్కడ శివ. సార్ రామం రాఘవంలో సముద్రకనికి, అలవైకుంఠపురంలో నాయుడికి, ఇసుకపట్నంలో నాయుడికి ఏంటి సార్ తేడా? తేడా ఏంటి లేదు సార్, వాళ్ళ ప్లేస్లో ఉన్నారు సార్. ఇది చాలా ఇది 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 ఎలా జరిగింది నాకు ఇప్పటివరకు తెలియట్లేదు సార్. మా గురుగారు చెప్తారు, నువ్వు సిన్సియర్గా వెళ్ళు, నీ లోపల వచ్చి ఒక పవర్ దిగు, ఆ పవర్ నిన్ను నడుపుతుంది అలా అని చెప్తారు. అలానే జరిగింది ఈ ప్రాజెక్టుకి వచ్చినదిలోంచి. ఇప్పుడు మార్నింగ్ వీళ్ళు చూపించగానే కూడా నాకు ఏదో కొత్తగానే తెలిసింది, ఇది మనమే చేసామా అలాంటి కొత్తగా తెలిసింది. అలా ఏదో పవర్ లోపల దిగి అన్నీ నడిపి. కంగ్రాచులేషన్స్ అన్న. రాహుల్ గారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు బాగా తెలుసు, 10,000